C మరియు C++ లోని నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో క్రింది విషయాలు నేర్చుకుంటాం. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా ఉపయోగించడం. ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేందుకు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 1110 మరియు ఉబుంటు పై GCC మరియు G++ కంపైలర్ వర్షన్ 461 ఉపయోగించాను. నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం. నేను ప్రోగ్రామ్ను రాసి ఉంచాను. ఈ ప్రోగ్రామ్ను చూద్దాం. ఈ ప్రోగ్రామ్తో ఇంటీజర్ల పరిధిని ఎలా తెలుసుకోవడం నేర్చుకుంటాం. మన ఫైల్ పేరు nested-if.c అని గమనించండి. కోడ్ని వివరిస్తాను. ఇది మన హెడర్ ఫైల్. ఇది మన మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో రెండు ఇంటీజర్ వేరియబుల్లు x మరియు y లను ప్రకటించాము. ఇక్కడ యూజర్ను 0 నుండి 39 పరిధిలోని ఒక అంకెను ప్రవేశపెట్టమని ప్రేరేపిస్తాము. y యొక్క విలువ యూజర్ నుండి ఇన్పుట్లా తీసుకుంటాము. ఇది మన if కండిషన్. ఇక్కడ y/10 0 ను తనిఖీ చేస్తాం. ఈ కండిషన్ నిజమైతే you have entered the number in the range of 0 to 9 అని ప్రింట్ చేస్తాం. ఇది else if కండిషన్. ఇక్కడ y/10 1 కండిషన్ తనిఖీ చేస్తాం. ఇది నిజమైతే you have entered a number in the range of 10 to 19 అని ప్రింట్ చేస్తాం. ఈ else if కండిషన్ లో సంఖ్య 20 నుండి 29 పరిధిలో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం. ఇక్కడ సంఖ్య 30 నుండి 39 పరిధిలో ఉందా అని తనిఖీ చేస్తాం. ఇది else కండిషన్. ఇచ్చిన అన్ని కండిషన్లు అసత్యమైతే నంబర్ నాట్ ఇన్ రేంజ్ ప్రింట్ చేస్తాం. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. Ctrl Alt మరియు T కీలు ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరవండి. GCC స్పేస్ nested-if.c స్పేస్ -o స్పేస్ నెస్టెడ్ టైప్ చేసి ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు. .nested టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎంటర్ a number between 0 to 39 కనిపించును. నేను 12 ప్రవేశపెడతాను. ఇప్పుడు అవుట్పుట్ ఇలా చూడగలం. You have entered the number in the range of 10 to 19. మరొక అంకె ప్రవేశపెడదాం. మరలా ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్ యారో నొక్కి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు 5 ప్రవేశపెడదాం. అవుట్పుట్ ఇలా కనపడుతుంది. You have entered the number in the range of 0 to 9. కండిషనల్ ఎగ్జిక్యూషన్ మరోలా కూడా చేయగలం. అది స్విచ్ స్టేట్మెంట్ ఉపయోగించి. అది ఎలా చేయాలో చూద్దాం. మునుపటి ప్రోగ్రాంలో స్విచ్ ఉపయోగిద్దాం. నేను ప్రోగ్రామ్ను రాసి ఉంచాను. టెక్స్ట్ ఎడిటర్కు వద్దాం. మునుపటి ప్రోగ్రాంలో నేను వీటిని వివరించాను. అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను. ఇక్కడ ఇన్పుట్ y ను 10తో భాగాహారం చేసి ఫలితాన్ని వేరియబుల్ x లో నిల్వ చేస్తాము. లబ్ధం లేదా కోషంట్ x లో నిల్వ ఉంటుంది. లబ్ధం ఉపయోగించి అంకె యొక్క పరిమితి శ్రేణిని కనిపెట్టవచ్చు. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ కు x వేరియబుల్ ను పరీక్షించమని సూచిస్తాం. ఇది కేస్ 0. కేస్ 0 కండిషన్ సరిపోతే you have entered the number in the range of 0 to 9 అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ కేస్ సరిపోతే లూప్ బయటకు రావటానికి బ్రేక్ ను జోడిస్తాం. ప్రతిసారి లూప్ ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఒక సమయంలో ఒకే ఒక కండిషన్ నిజం కావచ్చు. ఇది కేస్ 1. కేస్ 1 అనగా x యొక్క విలువ 1 అనర్థం. You have entered a number in the range of 10 to 19 అని ప్రింట్ చేస్తాం. ఇది కేస్ 2. ఇక్కడ you have entered a number in the range of 20 to 29 అని ప్రింట్ చేస్తాం. మరియు ఇది కేస్ 3. ఇక్కడ అంకె 30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని తనిఖీ చేస్తాం. ఇది డిఫాల్ట్ కేస్. ఇక్కడ ఏ ఒక్క కేస్ కూడా నిజం కాకపోతే ఏం చేయాలో సూచిస్తుంది. ఇక్కడ నంబర్ నాట్ ఇన్ రేంజ్ అని ప్రింట్ చేద్దాం. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ కి వెళ్దాం. GCC స్పేస్ switch.c స్పేస్ -o స్పేస్ స్విచ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ./switch టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
Enter a number between 0 to 39. నేను 35 ప్రవేశపెడతాను. You have entered the number in the range of 30 to 39. అవుట్పుట్ కనిపిస్తుంది. ఇదే ప్రోగ్రామ్ ని C++ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. టెక్స్ట్ ఎడిటర్ కు రండి. మన ఫైల్ పేరు nested-if.cpp అని గమనించండి. ఇక్కడ తర్కం మరియు అమలుపరచుట C ప్రోగ్రామ్ లాగే ఉంటుంది. కొన్ని మార్పులు ఉన్నాయి. అవి ఏమనగా హెడర్ ఫైల్ stdio.h బదులుగా iostream ఉంది. ఇక్కడ యూజింగ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాము. యూజింగ్ నేమ్ స్పేస్ std మరియు printf scanf బదులుగా cout మరియు cin. మిగతా కోడ్ గమనిస్తే C ప్రోగ్రామ్ లాగే ఉందని తెలుస్తుంది. కోడ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ కు రండి. g++ స్పేస్ nested-if.cpp స్పేస్ -o స్పేస్ nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. /nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. Enter a number between 0 to 39. నేను 40 ప్రవేశపెడతాను. అవుట్పుట్ నంబర్ నాట్ ఇన్ రేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు C++ ప్రోగ్రామ్ చూద్దాం. టెక్స్ట్ ఎడిటర్ కు రండి. ఇక్కడ తర్కం మరియు అమలుపరచుట విధానం సమానమే. హెడర్ ఫైల్ ఇక్కడ iostream అని గమనించండి. ఇది యూజింగ్ స్టేట్మెంట్. ఇక cout మరియు cin ఫంక్షన్ ఉపయోగించాము. మిగతా కోడ్ switch.c ప్రోగ్రామ్ కు సమానమే. ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్ కు రండి. g++ స్పేస్ switch.cpp స్పేస్ -o స్పేస్ switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. /switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. Enter a number between 0 to 39. నేను 25 ప్రవేశపెడతాను. అవుట్పుట్ ఇలా కనబడుతుంది. You have entered the number in the range of 20 to 29. ఇప్పుడు మన స్లైడ్స్ కి వెళ్దాం. ఇప్పుడు స్విచ్ మరియు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ల పోలికలను చూద్దాం. స్విచ్ స్టేట్మెంట్ సమీకరణం ఫలితం అనుగుణంగా మూల్యాంకనం అవుతుంది. సమీకరణం యొక్క ఫలితం సరైనదైతే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. స్విచ్ లో వేరియబుల్ విలువలు కేసులుగా పరిగణించబడును. నెస్టెడ్ ఇఫ్ లో ప్రతి ఒక్క వేరియబుల్ విలువకు కండిషన్ స్టేట్మెంట్ ఉండాలి. స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువను మాత్రమే పరీక్షించగలదు. నెస్టెడ్ ఇఫ్ ఇంటీజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడా పరీక్షించగలదు. ఇంతటితో ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఉదాహరణకు ఎల్స్ ఇఫ్ y/10 = 0, స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు స్విచ్ x మరియు నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల భిన్నత్వం నేర్చుకున్నాము. అసైన్మెంట్ల ఉద్యోగి యొక్క వయసు 20 నుండి 60 లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రామ్ రాయండి. ఈ లింక్ లో ఉన్న వీడియో చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారము spoken-tutorial.org/nmeict-intro లో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష SN. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.